జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప సభను జూబ్లీహిల్స్ కార్యాలయంలో నిర్వహించిన సోదరుడు మాగంటి వజ్రనాథ్ మరియు వారి యొక్క తల్లి మహానంద కుమారి గోపీనాథ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ మీడియా ద్వారా తెలిపారు. అధిష్టానం ఎవరికి ఇస్తే వారు పోటీ చేస్తారు. అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తాం. జూబ్లీహిల్స్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. అక్క చెల్లెళ్ళు తమ్ముడు అందరికి నా కుదరు జీవితాలు మానవాడి మీద గౌరవంతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మేము చేయడానికి ప్రత్యేక కారణం ఏంటంటే మీలో ఉన్న భయం పోగొడటానికి మేము ఉన్నాం మీ వెనకాల మా తమ్ముడు తరఫున. ఏ టైం అయినా ఎప్పుడైనా సరే ఏ టైం అయినా మా దగ్గర రావచ్చు. ఏ టైం అయినా 24 hours మేము పనిచేయగలం. మా తమ్ముడి ఆశయాల గురించి మేము వచ్చినాము. ఇవన్నీ ఇప్పుడు మీకేమన్నా కష్టాల విషయాలు ఏమున్నా కానీ మాతో చెప్పుకునే ధైర్యం మీకు ఇస్తున్నాము. అది ఈ సంతాప సభకి వచ్చినటువంటి కార్యకర్తలకి నా బిడ్డలందరికీ కూడా వీళ్ళందరిలో కూడా నేను నా కొడుకును చూసుకుంటున్నా కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ సంతాప సభ ఏర్పాటు చేయడానికి నాకు పెద్ద కొడుకు ఎంత బతుకు బతికాడమ్మా వాడు, ఎంత బతుకు ఏమీ లేకుండా ఎట్లా చేయాలి, ఈ పిల్లలందరినీ పిలిచి వాడంటే ఎవరైతే అభిమానం ఉంటారో ఆ పిల్లలందరినీ పిలిచి మనం ఒకసారి వాటితో మాట్లాడాలమ్మా అన్నాడు. అలాగే బాబు అన్నాను. అట్లా అనుకున్నందుకే మీరందరూ కూడా అభిమానంతో వాడి మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాడిని పోగొట్టుకున్నందుకు చాలా బాధగా కూడా ఉంది. అయినా కూడా మీ అందరిలో కూడా నేను గోపిని తీసుకుంటాను. ఆడపిల్లలతో కూడా అక్కటిల్లి ఉండేవాడు కాబట్టి ఆ పిల్లలందరూ నా బిడ్డలే. ఈ సభ ఎందుకంటే సంతాప సభగా చేయటానికంటే కూడా అందరూ కలిసి చేసే దాని దాకా అనుకున్నాము. అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరితో ముగిస్తున్నాను. ఎవరికి వచ్చిన అధిష్టానం ఎవరు చెప్తే కేసీఆర్, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ, కోవాడ్ అజయ్ గారు, భాస్కర్ రావు ఎవరు చెప్తే వాళ్ళకి మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ లో కనీసం 4 నుంచి 5 పోటీలో ఉన్నారని. ఉండొచ్చు. అయితే ఆ దాంట్లో కూడా మీ వదిన గారి పేరు ఉంది, మీ పేరు, ఇద్దరు కూడా పేరు ఉంది. అయితే ఒకవేళ వదిన గారికి టికెట్ కేటాయిస్తే మీరు వాళ్ళకి మద్దతు తెలుస్తారా? వదినే కాదు, నా మరదలు. ఆ మరదలు ఎవరికి ఇచ్చినా కానీ మేము చేస్తాం. అధిష్టానం చెప్పిన దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. ఒకవేళ మీకు టికెట్ వస్తే సార్ వల్ల మిసెస్ మీకు అధిష్టానం చెప్తే ఎవరైనా చేయాలి కదా. మేము కానీ ఎవరైనా చేయాల్సి వస్తుంది. అధిష్టానం కేసీఆర్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కోవాడ అజయ్ అండ్ భాస్కర్ రావు గారు వీళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మా తమ్ముడు ఎట్లా వెళ్ళాడు సేమ్ అదే లెవెల్లో వెళ్తాను. దివంగత మాగంటి గారు ఇద్దరి మధ్యలో గాలి కూడా ఉండేది కాదు. ఇద్దరి మధ్యలో గాలి కూడా దూరేది కాదు. అట్లా ఉండేవాళ్ళం. మావాడి వెనకాల బ్యాక్ బోన్ లాగా, అంటే బ్యాక్ బోన్ అంటే ఫ్యామిలీ కాబట్టి నేను పెద్దవాడిని కాబట్టి చూడాలి. చూసినాను. ప్రతి డివిజన్ నుంచి నేను ఉన్నా. అందరు నా పరిచయమే. అందరు నా తమ్ముళ్ళు అందరూ నాకు పరిచయమే. నేను వాళ్ళకి గ్యాప్ అంటే ఎక్కువ నేను డీల్ చేయలేదు కాబట్టి మావాడి ద్వారా నేను వాళ్ళతో చేసిన కాబట్టి నాకు పరిచయం ఉంది. నేను వాళ్ళతో కంటిన్యూ అవుతా. అదేం లేదు. చేస్తాను లేదో డౌటే. అంత చేసిన మావాడు. కానీ నేను చేయడానికి 100% ట్రై చేస్తా. ఆయనకంటే ఒక స్టెప్ ఎక్కువ వేయాలని చూస్తా కానీ తక్కువ కాదు. అదేలా మాకు తెలుసు. 100 వస్తాయి. ఇప్పుడు దాకా లేరు పాపం వాళ్ళకి ఎవరు సపోర్ట్. మేము ఉన్నాం. 24 hours ఎప్పుడైనా సరే మా దగ్గర రావచ్చు. మా ఫోన్ నెంబర్ ఆనే ఉంటుంది. నాతో మాట్లాడచ్చు. ఈ పాలిటిక్స్ అని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. అన్నగారి దగ్గర నుంచి. మాది యాక్చువల్ పార్టీ స్టార్టింగ్ తెలుగుదేశం. వాళ్ళు కూడా తెలుగుదేశం లాగా ఉంటుంది. టీఆర్ఎస్ కూడా తెలుగుదేశం అనుకుంటాను. ఉన్న మా తమ్ముడు తరఫున ఆయన ఎట్ట చేశాడో మా బ్రదర్ ఎట్ట చేసిండో అదే టైంలో ఎమ్మెల్యే గారు ఎట్ట చేశాడో దానికంటే ఒక స్టెప్ ఎక్కువ చేయాలని ట్రై చేస్తాం. మాకు అండ కావాలని ఆయన చనిపోయినప్పటి నుంచి మాకు కూడా ఎవరికి తృప్తిగా లేదు. ఇప్పుడు అందరికి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడాను కాన్స్టిట్యున్సీలో కూడా అందరు లోపల ఉంది. మేము వజ్రనాథ్ గారు వస్తే మాకు బాగుంటుంది, మాకు వజ్రనాథ్ గారు అండగా ఉండాలని. ఇవాళ మిత్రులు ప్రశ్నించారు. మేమేమనుకుంటామంటే మేడం తోడుగా ఉంటే మా కార్యకర్తలకు కొంచెం ఇక్కడ జూబ్లీహిల్స్ పేరే కానీ జూబ్లీహిల్స్ లో 90% స్లమ్ ఉంది. రోజు ఆదుకునే నాయకుడు కావాలి.
కార్యకర్తకి ఏదైనా జరిగితే పొద్దున 5 గంటలకు ఫోన్ చేస్తే వచ్చి కూర్చునే నాయకుడు కావాలి. మాకు రాత్రి 10 గంటలకు వస్తే కూర్చునే నాయకుడు కావాలి. అవసరమైతే అధిష్టానం ఇచ్చిన పార్టీకి మేము లోబడే ఉంటాము. ఇందాక మా మిత్రుడు బసవరాజ్ చెప్పినట్టు పార్టీలో 100% పనిచేస్తాం. మేము పార్టీ టికెట్ ఇచ్చినా మేము వజ్రనాథ్ గారు వెనకాల ఉంటాం. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఆయన తోడు పెట్టుకుని మేము కాన్ఫరెన్స్ అంతా పనిచేయాలని మేము 100% నిర్ణయించుకున్నాం. ఇప్పుడు కార్యకర్తల అండ కోసం కొట్లాడుతున్నాం కానీ మేమేదో పోరు పంచాయతీల కోసం ఆయన దింపట్లేదు. దయచేసి మిత్రులకు విన్నవించుకుంటున్నాం. పోరు పంచాయతీ కోసం మా వజ్రనాథ్ అన్నని మేము రిఫర్ చేయట్లేదు. మా గండ కోసం మేము రిఫర్ చేస్తాం. దయచేసి పత్రికా మిత్రులకు అందరూ తెలుసు ఆయన బ్యాక్ బోన్ ఉన్నాడు. చిన్న కార్యకర్తలు తెలియకపోవచ్చు. మా గోపన్న దగ్గర ఉన్న 5,000 మంది కార్యకర్తల దగ్గరలో ఆయన 500 మందిని ఆయన రోజు టచ్ చేసేవాళ్ళు. ఆఫీస్కి వచ్చేవాళ్ళు. ఏవేవో వదంతులు ఇవేవి చేస్తారు సార్. కార్యకర్తల బలవంతం కోసమే మా వజ్రనాథ్ గారు ఈ నియోజకవర్గంలో పనిచేయడానికి వారి నిర్ణయం జరిగింది. అందుకనే వారి బాటలో మేము నడవదలుచుకున్నాము, నడుస్తాము. పార్టీనే ముందు తీసుకెళ్లిపోతాం. పార్టీ అవగాహన మేము 100% గౌరవించే ముందు నడుస్తాం.